ఎవడు ఎంత తాగగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా అనవసరం. ఎవడొస్తాడ్రా ఇంత అడవుడు చేస్తున్నారా? ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు. ఒరే గనిగా నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్ల. నీ చిన్నప్పుడు జనతా బార్కు వచ్చేవాడిని. ఈ నోటితో బీర్ ఓపెన్ చేస్తే బాటిల్కి 2 రూపాయలు ఇచ్చేవాడిని. గుర్తుపట్టలేదు ఎదవా. షాన్ రోజులైంది కదన్నా, మంచిగున్నావా? సూపర్ గా ఉన్నాను రా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా వద్దు, దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. నువ్వు గాని ఒరే గని, మనం ఎంత ఎత్తెదిగినా ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మూత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు 2 రూపాయలు ఇస్తా. ఏదంటావు? ఇక నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజైన్ నోట్లో తిప్పెత్తా. యారా ఓపెనర్, చాలా మారిందిరా. 2 రూపాయలు కాదు 200 ఇస్తా. వచ్చి ఈ బీరు ఓపెన్ చేయరా. గనిగాడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. ఏంట్రా మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా. కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా, నువ్వేమో యాద్ చేసినావు. మూత ఇస్తే ఎంత ఇస్తా అన్నాడ్రా? 200 అన్నా. కష్టార్జితం. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. కాంట్రాక్ట్ కు సంబంధించిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా ముసల్దానా అమ్మా తాను మా అమ్మ పని అయినాకనే మన పని. సార్ ఆ డాక్యుమెంట్. ఇప్పుడు చెప్పుర్రా, ఏంది పంచాయతీ? నేను ఊహించిన దానికంటే ఈజ్ మచ్ బిగర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్. గని గ్యాంగ్ లో 2 మెయిన్. ఒకడు కాశీ. గని ఆర్డర్ వేస్తాడు, కాశీ మర్డర్ చేస్తాడు. వీడి వీక్నెస్ తాగుడు. 9 అయితే ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాప్ కి చేరతాడు. రెండో వాడు బలిచే. వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు. యాక్షన్ సినిమాలు అంటే రాంబో, టర్మినేటర్ కాదు. వీడి యాక్షన్ సినిమాలు వేరే. వీళ్లతో పాటు ఇంకోడున్నాడు, కాంతయ్య, కాన్బెరి కాంతయ్య. వీడు గని తరపున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు. ఈ థియేటర్ గణేష్ ది. ఇతను ఆపరేటర్ చలం, పెళ్లి చేసుకోలేదు, అందుకేనేమో బూత్ సినిమాలు ఆడిస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళంతా గని ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు, కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి.
తయారు చేయడం అయిందా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అమ్మమ్మ పెళ్లి చూపులు వద్దు. ఓసి నీ మత్స మాయ, ఎప్పుడు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా? పెళ్ళొద్దు అంటలేదు, ఈ పెళ్ళొద్దు అంటున్నా. అయితే మనం గణేషం చేసుకోవే, శుభ్రంగా ఈ ఊళ్ళో మహారాణిలాగా బతకచ్చు. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకెళ్ళి అప్పు చెప్పలేదు. ఏడ్చావ్, నీకు ఇదే కరెక్ట్ రా. నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గాని అబ్బాయిని వేలెత్తి చూపలేం. వేలెత్తే చెయ్యేది చేస్తాడు మా వాడు. అది మరి ఏలు చెయ్యి అంటున్నారు, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? మొన్నటి వరకు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసేవాడమ్మా. మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో ఒకని అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. మే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏం బాబు? మా గురించి చెప్పింది చాలు గాని అమ్మాయి గురించి చెప్పండి. వంట వార్పు ఏమైనా వచ్చా? అయ్యో ఆ మాటకే దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకా వాటలు నడుపుతున్నాను. ఆ విషయంలో బంగారు తల్లి. ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలో వచ్చా? మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనొద్దు, బాగా పాడు అనాలి. అయితే బాగా సంపే. మరి డాన్సు? చచ్చినాడు. ఫ్యామిలీస్ కదా, ఇంతకన్నా బాగోదు. మిగతాది పెళ్ళైన తర్వాత. నాకోకే నాకోకే నాకోకే. యామ్మా, మా కొడుక్కి పెళ్ళాం కావాలి, మా ఊరికి కాదు. కొత్త సంబంధం. ఇదిగో పాట మార్పించేద్దాం, వెళ్ళిపోకండి. ఇదిగో మీకే చెప్పేది, ఇదిగో పాట పాట ఏముందమ్మా, పాట మార్చేయచ్చు, దాందే ఉంది. ఏం సినిమా ఇది? ఒక్క బిట్టు కూడా లేదు. దీనికంటే టిక్ టాక్ వీడియోస్ బెటర్. మొన్న తెచ్చిన మలయాళం సీడీ ఎలా ఉంది? అబ్బా, తలుచుకుంటేనే తిమ్మిరిగా ఉందిరా. పద మళ్ళీ వెళ్ళి అదే చూద్దాం. పద. ఎవరన్నా బా అన్నా, మీరా? కొంచెం కాల్ తీస్తారా? మరి ఆ మలయాళం సీడీ ఇస్తారా? ఎంతసేపు అని ఇలా తాగుతాను రా. కిక్ వచ్చింది కానీ ఆడే ఇంకా రాలేదు. సర్లే. మనల్ని కాదు. ఏం డూపుకుంటూ వస్తున్నావు? టికెట్లు ఎవరు తీస్తారు? నీ బాబాయ్ తీస్తాడా? ఎలా? బాబాయ్ బాబాయ్, అది నేను ఈ సినిమాకి రాలేదు. ఇక్కడ నిన్ను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నువ్వు కూడా ఇక్కడికి వస్తావు అనుకోలేదు. విధి మన ఇద్దరిని ఇక్కడ కలిపింది. ఈ విషయం మీ పిన్నికి చెప్పను. నువ్వు కూడా ఈ విషయం మా నాన్నతో చెప్పలేను. బిగినింగ్ బాగుంటుంది, మిస్ అవ్వకు. టైం అయ్యే కొద్దీ స్క్రిప్ట్ అవ్వదేమో అని భయం వేస్తుందిరా. ఓటంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు, గెలుపులో ఉన్నప్పుడు వినయంగా ఉండు, ఆపదలో ఉన్నప్పుడు మందులో ఉన్నప్పుడు మూసుకొనుండు. అసలే ఆ కాశీగాడికి ఎలా దగ్గర అవ్వాలో తెలియక ఏడుస్తుంటే మధ్యలో నీ ఫేస్బుక్ కొటేషన్స్. ఐఎమ్ నాట్ లైక్ ఇన్నోసెంట్ లైక్ యూ, జస్ట్ సీ ద షో. ఆర్డర్ తీసుకోబే. ఎక్స్క్యూజ్ మీ, మే కమ్ ఇన్. థ్యాంక్ యూ. రోజు చూస్తున్నాం పాపం, నువ్వు ఒక్కడవే కూర్చుని మంది చేస్తున్నావు. కంపెనీ ఇవ్వాలి కదా, ఎంతైనా మనం ఒకే ఊరు కదా. సిట్. ఈజ్ అబి ఫ్రమ్ హైదరాబాద్. అన్నా ఆర్డర్ అన్నా. హాఫ్ బ్రాందీ. హే, బిల్ మా అకౌంట్ లో. మనం ఒకే ఊరు కదా. మరి మంచిగా ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, నాన్ వెజ్ అది కూడా మా అకౌంట్ లోనే. మనం ఒకే ఊరు కదా, ప్లీజ్ కాదనుకో, నేను చచ్చిపోయిన దొట్టు.
లుక్ ఎట్ యూ స్వీట్ క్యూట్ జెంటిల్మెన్ హాఫ్ తాగిన స్టడీ అన్నా పైసలున్నాయని బలుపా మందుకి మంచికి గతి లేదనుకున్నావురా తెరంగా అన్నా మన ఖాతా ఎంత ఉందిరా 32,000 కటే మనం ఒకటే ఊరు కదా పైసలకేముంది ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ ఈడు కడతారా రానా కడదు గాని థ్యాంక్ యూ నన్ను చూసి ఇటు పెట్టానా వదిలిపెట్టానా ఆఖిర్ మామలా క్యా హే చెప్పరా చెప్తావా లేదా ఆఖరి సార్ అడుగుతున్నా నిజం చెప్పే అది సంగతి ఈడు నీ పిల్ల కాదు నాకు ముగుడు కానికి వచ్చిండు ఈడు పెంచలయ్య మనిషి ఈడు మనూలోనే ఉండి నాపై నిఘా పెట్టి నన్ను మౌక చూసేసి నీకొచ్చిండు పోయా పెంచలయ్యకు చెప్పు ఇయ్యాల్టుండి నన్ను ఎట్లా సంపాలే అని కాదు నా చేతిలో సావకుండా ఎట్లా బతుకుండాలి అని ఆలోచించమను నీ ప్రాబ్లం తీరింది గణేష్ భాయ్ పీటల మీద పెన్లు ఆగిపోతే పిల్లకి పెళ్ళెట్లయితుంది భాయ్ తమ్మి నిన్నే ఇట్రా రారాబే ఏ ఊరు మనది ఈ ఊరన్నా కానీ వెళ్ళిపోతున్నా మళ్ళీ రానన్నా ఏం చదువుకున్నావు బే చదువు అయిపోతుందన్నా ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది వెళ్ళిపోతున్నా మీ అయ్య పేరేంది బే సుబ్రహ్మణ్యమూర్తి ఏంది మన బ్యాంకులో చేస్తాయన అవునండి అరే వా ఎన్నవా సేటు బ్యాంకు సంబంధం ఏమంటావు మీ పేరు రవితేజ నాకు నచ్చింది యాక్చువల్లీ నేను మాస్ మహారాజా ఫ్యాన్ ని ఓ అవునా 1 సెల్ఫీ డాడీ అడు చూడు ఏయ్ చూసినావా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు ఏమంటావు ఏమంటానండి నాకు మాత్రం కళ్యాణం అంటే కక్కొచ్చేలా చేశారు కానివ్వండి అంతా అయిపోయాక నేను మాత్రం ఏం చేస్తాను నీ సినిమాలో సెకండ్ హీరోకి ఐటమ్ సాంగ్ ఉంటే ఎలా ఉంటుందిరా ఒకసారి ఆలోచించు అన్నా నమస్తే అన్నా బాగున్నావు అన్నా నమస్తే అన్న అన్నా ఆ ఆఫ్రికన్ సీడీ ఎలా ఉందన్నా నచ్చిందా సౌండ్ లేదురా సరిగ్గా వినబడలా ఈ సినిమాకు సౌండ్స్ ఎందుకన్నా పిచ్చోడా నాకు సౌండ్ ఇంపార్టెంట్ రా అన్నా జపాన్ సిటీ ఎలా ఉందన్నా ఇవ్వు చూసి చెత్త ఇవ్వడం ఏంటన్నా నిన్న నీ బండ్లో పెట్టా కదా పైన మాత్రం సాగర్ సంగమం కానీ లోపల అసలైన సంగమం అమ్మ దీనమ్మ ఈ రోజు ఇంట్లో వాళ్ళంతా సాగర్ సంగం చూస్తానన్నారా కొంప ముంచారా బాబా కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమా మా ఆయన నేను ఎన్నిసార్లు చూసాము మరే ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాది కూర్చొని చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి మరే గమ గమ దమ దని 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 రే ఒక్కసారి సాగర్ సంఘం సిరివెల లాంటి సీడీలు తీసుకొస్తే మీ సిరిసిరిమ వల్ల సితికిపోతాయి
గణేష్ ని రీచ్ అయ్యే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక మనల్లా దేవుడే కాపాడాలి. తేడా వస్తే ఒక్కొక్కడికి మామూలు కూడా చెప్తున్నాడు. రే, ఆ అమ్మాయి ఫోటోలు తెస్తున్నావేంట్రా? కొంపలట్టుపోతాయి. అది గణేష్ గారి ఫిగరు. దాని పేరు బుజ్జమ్మ. వాళ్ళమ్మమ్మ గణేష్ గారి ఇంట్లో వంట మనిషి. ఎలాగైనా దీన్ని గణేష్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరిక. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా. అంటే ఇప్పుడు మనం బుజ్జమ్మ లైన్ లో పెడితే గణేష్ కి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు ఆ విషయం గణేష్ గారికి తెలిస్తే మన భర్త కన్ఫర్మ్ అవుద్ది. అమ్ము ఇటే వచ్చేస్తుంది. పద పద, కనపడకుండా దాక్కో. దేవుడా, రోజు రోజుకి గణేష్ గాడి రౌడీజం వైరల్ అయిపోతుంది. మొన్న వాడు రోడ్డు మీద చేసిన పెళ్లి ఊర్లో ట్రెండింగ్ తెలుసా? ఆ గణేష్ గాడి దెబ్బకి మగ పురుగు కూడా నా మీద వాలట్లేదు. నా ఈడమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిగెడుతుంటే నేను మా బామ్మ పుణ్యమాని టెలిగ్రామ్ దగ్గరే ఆగిపోయా. ఫేస్బుక్ లో ఎంత సెక్సీగా ఫోటో పెట్టినా ఒక్క లైక్ కూడా లేదు. ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు. ముట్టు ముచ్చట పక్కన పెడితే కనీసం హగ్గిచ్చి నాదుడు లేడు. ఎలాగైనా నువ్వే ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని చూసి నా జీవితానికి దారి చూపించాలి. నా కోరిక నెరవేరేలా చేస్తే వాడితో 101 కొబ్బరికాయలు కొట్టిస్తా. అవసరమైతే వాడికి గుండు కూడా. దేవుడా, ఆడక్ చేసుకుంటే నన్ను కొడతావేంటి? ఏరా చింతపండు, వీడి నీ తాలూకేనా? ఏదో తెలియక. అభిలాష్ నామ్తో సునా హోగా. సారీ బుజ్జమ్మ, ఆడు ఊరు కొత్త, ఏదో తెలియక. వాడు కొత్త అయితే నీకేమైందిరా? నేనెవరో నీకు తెలీదా? ఉండు, గణేష్ కి కాల్ చేసి. అక్క అక్క, ఇంత చిన్న విషయాన్ని గణేష్ ఊరికి ఎందుకు అక్క? ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. ఈ తన నా బారసాలకి చింతపండు సప్లై చేసావు, నేను నీకు అక్కనేంట్రా? గద్దలు కూడా అంతా మనమే సప్లై. పొదరావు గణేష్ దగ్గరికి. ఓకే రండి వెళ్దాం. నువ్వు ఆగరా. సారీ చెల్లి, ఇంకెప్పుడు అక్క అన్ను. సారీ ఏంట్రా? ఇంత మంచి పని చేసినందుకు తనే మనకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? థ్యాంక్స్. తను హక్ కావాలని కోరుకుంది. దేవుడు మన్నించాడు, నన్ను పంపించాడు. వద్దంటే నా హక్ నాకు ఇచ్చేయండి. యూ ప్లీజ్ గివ్ మీ మై హక్ బ్యాక్. హక్ మీ. ఆగరా షారుఖ్ ఖాన్, ఇంత పులిహారగాడు వెంట్రా. బుజ్జమ్మ చెప్తా మీ ఇద్దరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పెంట చేస్తావు కదరా. రే, చెప్పే అమ్మాయి అయితే చేతిలో ఫోన్ పట్టుకుని చెప్తా అందు. ఒకవేళ చెప్పింది అనుకో గణేష్ కి దగ్గర అవుతాం. చెప్పలేదనుకో బుజ్జమ్మకి దగ్గర అవుతాం. హెడ్స్ పడ్డా టైల్స్ పడ్డా టాస్ మనమే గెలుస్తాం. పద మిస్టర్ చింతపండు. ఇడేమైనా పర్లేదు, నాకేం కాకుండా